ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. కుంభరాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాల భైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వలన ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతవిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలా మందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, ఏ, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క కుంభరాశి జాతి. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే శని సంచార స్థితి ఉండడం, 2వ స్థానంలో శుక్రుడితో కూడుకున్న రాహు ఉండడం, అదే కాకుండా అర్ధాష్టమ కుజ సంచార స్థితిలో ఉన్నప్పుడు మీరు మంచి చేయాలనుకుంటారు, 10 మంది క్షేమాన్ని మీరు కోరుకుంటూ ఉంటారు, అందరూ బాగుండాలనుకుంటారు. కానీ అందులో మీరు ఉండాలి అనేది మీరు మర్చిపోతున్నారు. ఎందుకనగా బంధువులు, మిత్రులు, సన్నిహితులు అందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం మీ సమయాన్ని ధనాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. వారి పని ఎప్పుడైతే అయిపోతుందో మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం, మీరు ఫోన్ చేస్తే కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం, గొప్పలకు వెళ్ళకపోవడం, ఆడంబరాలకు దూరంగా ఉండగలిగినట్లయితే ఈ సమయం ధనం 2 వృధా కాకుండా కీర్తి ప్రతిష్టలు పదిలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలా సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పెట్టుబడులు, విదేశానాలు, ఆకర్షణ కార్యక్రమాల్లో ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతమైన ఆనందం మీ సొంతం కాబోతుంది. అలాగనే అష్టమంలో కుజుడు, ఏడాది తర్వాత రవి బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల ఖర్చులు, మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఏకాంతంగా ఉండడం, వివాదాలకు దూరంగా ఉండగలిగినట్లయితే మీకు 90% ప్రమాదాలను నివారించవచ్చు. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళ భైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు ప్రతిరోజు కాళభైరవాష్టకాన్ని వినడం, ఇంట్లో అష్టమి తిథి ఎందున పుష్పవర్ణ దీపాన్ని, నారికేల దీపాన్ని, కాళ భైరవ స్వామి సౌభాగ్యముడుపును కట్టి స్వామిని స్మరించడం వలన ఆయన మన ఇంటికి స్వాగతం పలికి మనకు ఉండబడిన అష్ట కష్టాల్ని తొలగించే శక్తి, మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ విజయం కలిగించడానికి అన్నిటినీ భగవంతుడు కలిగిస్తాడు అని చెప్పి గమనించాలి. అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మిలిటరీ రంగంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, వారందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి.